ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్, దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటూ దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మొదటిగా వాగ్దానము, తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వాగ్దానము, కీర్తనలు 28వ అధ్యాయము 2వ వచనము. నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. ఆమేన్. మరి దేవుడి కృపను బట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మాకు ఏ అవసరం ఉన్నా సరే దేవుడి సన్నిధిలోనికి వెళ్ళిపోవటము, చేతులు ఎత్తటము, విజ్ఞాపన దేవుడికి చెప్పుకోవటము, అదే జరుగుతుంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అదే యేసుక్రీస్తు నామంలో అలవాటు చేసుకున్నాం సిస్టర్స్ మేము. మరి దేవుని కృపను బట్టి విజ్ఞాపన, చేతులెత్తి విజ్ఞాపన చేయటము, దేవుడు కృపను బట్టి ఆన్సర్ రావటము. మరి ఆన్సర్ వచ్చిన ప్రతి ప్రేయర్కి సాక్ష్యము చెప్పుకోవటము, దేవుడి నామాన్ని మహిమపరచుకోవటము, ఇది దేవుడిచ్చిన మహాకృప కలిగిన డ్యూటీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వచ్చిన ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్కి ఆన్సరు దాచిపెట్టకుండా సాక్ష్యం రూపంలో చెప్పటమే దేవుడిచ్చిన గొప్ప ఉద్యోగముగా నేను భావిస్తున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరి ఇప్పుడు సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఈ మధ్య కాలంలో మా ఏరియాలో మంజీరా వాటరు పైప్స్ రిపేర్ చేస్తున్నారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అయితే ఒక్కొక్క ఏరియాలో పైప్స్ రిపేరింగ్ జరుగుతుంది. వాళ్ళు 2 days ముందలే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఉన్న వాటర్ని మీరు వేస్ట్ చేసుకోకుండా కేర్ఫుల్గా యూజ్ చేసుకోండి, ఎందుకంటే మీకు 2 days మాత్రము వాటర్ రావు, ఇక్కడ మంజీరా వాటర్ పైప్స్ రిపేర్ చేస్తున్నారు అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఒక్కొక్క ఏరియాలో ఈ యొక్క పైప్స్ రిపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒకరోజు మా ఏరియాలో పైప్స్ రిపేర్ చేయడానికి వాళ్ళు డిసైడ్ అయ్యారంట. అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు, 2 days ఈ ఏరియాలో వాటర్ రావు, జాగ్రత్తగా ఉపయోగించుకోండి మీ వాటరు అని చెప్పారు. నేను ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చేవారికి ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇంట్లో ఉన్న వాటర్ వస్తాయి అని ఇంట్లో ఉన్న వాటర్ మొత్తం అంట్లు తోమటము, యూజ్ చేసుకోవటము, క్లీన్ చేసుకోవటము చేసేసాను. అయిపోయింది. ఒక బిందె వాటర్ మాత్రమే ఉన్నాయి. ఇంకా చూడండి, మా ఏరియాలో 2 days వాటర్ రావని ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది. అయితే ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. బోర్ వాటర్ ఏమో మాకు రావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫుల్గా 3 hours వరకు చక్కగా మంజీరా వాటర్ వస్తాయి. వాటి మీదనే మేము డిపెండ్ అయిపోయాము. మా ఏరియా మొత్తము బోర్స్ వాటర్ రావు. ఇంకా చూడండి, అందరికీ తెలుసు కదా ఇన్ఫర్మేషను, అందరూ చాలా జాగ్రత్తగా వాటర్ని ఉపయోగించుకుంటున్నారు. మా ఇంట్లో ఏమో బిందె వాటరే ఉన్నాయి. టబ్బులలో మరి అన్ని వాటిలలో వాటర్ మొత్తం ఫినిష్ అయిపోయినాయి. ఎందుకంటే రేపు వాటర్ వస్తాయని నేను మొత్తము మరి అన్నీ క్లీన్ చేసుకున్నాను. డబ్బాలు అవన్నీ క్లీన్ చేసుకున్నాను. అయితే ఇంకా చూడండి, వాటర్ రావట్లేదు. నేనేం చేయాలి సిస్టర్స్ అండ్ బ్రదర్స్? ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే వారికి కూడా అవసరమే. వెంటనే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుడి సన్నిధిలో, ప్రభువా, నీ పరిశుద్ధ ఆలయం వైపు నా చేతులెత్తి విజ్ఞాపన చేయుచున్నాను. మంజీరా వాటర్ 2 days వరకు రావంట ప్రభువా. మరి ఇంట్లో ఏమో వాటరు ఒక్క బిందే ఉన్నాయి ప్రభువా. 20 రూపాయలు మిల్లర్ వాటర్ పట్టుకుంటే ఎన్నని మేము తెచ్చుకోవాలి ప్రభువా, కాయిన్లు. కాబట్టి సహాయము చెయ్యండి ప్రభువా. నీ ఏ దిక్కు నుంచి సహాయం పంపిస్తావో సహాయము చెయ్యండి ప్రభువా అని ఈ యొక్క వాగ్దానం ఎత్తిపట్టి దేవుడి సన్నిధిలో విజ్ఞాపన పెట్టేశాను సిస్టర్. చేతులు ఎత్తి దేవుడి సన్నిధిలో విజ్ఞాపన ఇచ్చేశాను. దేవుడు విన్నాడు సిస్టర్. ఎంతైనా నమ్మదగిన దేవుడు మన యేసు ప్రభువు. ఎవరి ఇంట్లో కూడా నాకు వాటర్ తెచ్చుకోవటం ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరమే సిస్టర్. ఒకవేళ ఇచ్చినా గుణుక్కుంటే ఇస్తారు, అది నాకు ఇష్టము లేదు. దేవుడి సన్నిధిలో ప్రేయర్ పెట్టేశాను. ఇంకా అటు ఇటు తిరుక్కుంటా ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. దేవుడు ప్రార్థన విని రాత్రికాల సమయము 8 యేసుక్రీస్తు శక్తిగల నామములో 45 minutes బీభత్సమైన వర్షాన్ని నా కోసము దేవుడు కురిపించాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మెరాకిల్ సిస్టర్. సమయాలలో వర్షాలే రావట్లేదు. వార్తలలో
ఇదేం కాలము? వర్షాకాలంలో వర్షాలు పడకుండా పొలాలు పండటానికి వర్షము రావాలి, వర్షాలు పడట్లేదు ఏందని ఊకే వార్తలు వస్తూనే ఉంటాయి. వర్షాలు పడట్లేదు అసలు. అట్లాంటిది దేవుడు కృపను బట్టి 45 మినిట్స్ కంటిన్యూగా నా విజ్ఞాపన ధ్వని దేవుడు ఆలకించి వర్షాన్ని కురిపించాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇంకా చూడండి, మా ఇంటి ముందలే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, రేకులు ఇల్లు. దాని మీద పట్టా వేశారు. అది కొత్త పట్ట. ఆ కొత్త పట్ట మీద వర్షము బాగా ఫ్లోయింగ్ అయితే ఉంటే ఆ పట్టాలో కింద వాటర్ పడుతుంటే వాటర్ వెరీ క్లియర్గా ఉన్నాయి సిస్టర్. డస్ట్గా లేవు. ఎందుకంటే కొత్త ఇల్లు, కొత్త పట్ట. ఇంకా ఆ యొక్క ఇంటి ముందల మేము బకెట్లు పట్టుకొని 2 రోజులకు కావలసిన వాటరు మొత్తము మా డ్రమ్ములలో పట్టుకున్నాం సిస్టర్స్ అండ్ బ్రదర్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మమ్మల్ని చూసి ఆ ఏరియా వాళ్ళందరూ వాళ్ళు కూడా బయటికి వచ్చి వాటర్ పట్టుకున్నారు. వాళ్ళు ఫినిషింగ్ మొత్తము మేము పట్టుకున్న తర్వాత వాళ్ళు వచ్చారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. చూడండి, ఇక్కడ గొప్ప కలిగిన సాక్ష్యం ఏంటంటే కరెక్ట్ 45 మినిట్స్ మా డ్రమ్ములన్నీ నిండటానికి 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ పట్టింది సిస్టర్స్ అండ్ బ్రదర్స్. కరెక్ట్ 45 మినిట్సే బీభత్సమైన వర్షము దేవుడు కురిపించాడు. అయితే మమ్మల్ని చూసి ఆ ఏరియా వాళ్ళందరూ బయటకు వచ్చారు కదా సిస్టర్, వచ్చి వాళ్ళు బకెట్లు పట్టుకొని పట్టుకోవాలనుకొని డిసైడ్ అయిపోయి పట్టుకునేసరికి వర్షము ఆగిపోయింది సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇంకా చూడండి, మేము ముస్లిం ఏరియాలో ఉంటున్నాము. మరి 3-4 దేవుడు కృపను బట్టి మీ దేవుడు నీ ప్రార్థన అంగీకరించి వర్షాన్ని కురిపించాడు కదా. 2 డేస్ వాటర్కి రావని అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ అనౌన్స్మెంట్ నీకు తెలియదు, నువ్వు నీ దేవునికి ప్రార్థన చేసావు అనుకుంటా. అందుకే వర్షాన్ని బీభత్సంగా కురిపించాడు అని 3 ముస్లిమ్స్ సిస్టర్స్ మరి ఆ యొక్క క్రియ చూసి వాటర్ పట్టుకోవటం, మేము దేవుని స్తుతించుకుంటూ పట్టుకున్నాం సిస్టర్, భార్యాభర్తలుగా మేము. అలా వాళ్ళు చూశారు, వారికి కూడా సంతోషము కలిగింది. మేము ఇక్కడ రెంట్ హౌస్ దేవుడి కృపం, ఆయన సమయం ఎంతవరకు నిర్ణయిస్తాడో అంతవరకు మేము ఉంటాము, తర్వాతకి ఆయన పంపించిన చోటకు వెళ్ళిపోతాము. కానీ ఆ ముస్లిం సిస్టర్స్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, పలానా క్రిస్టియన్ భార్యాభర్తలు ప్రార్థన చేయగా వర్షాన్ని కురిపించాడు. చక్కగా వాళ్ళు మరి డ్రమ్ములు మొత్తము నింపుకున్నారు అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది సిస్టర్. ఎందుకంటే వాళ్ళు కళ్ళు తేటపరుచుకొని చూశారు మమ్మల్ని. ఎందుకంటే వాటర్ లేవు, అన్ని గృహాలలో వాటర్ కేర్ఫుల్గా దాచిపెట్టుకున్నారు. నేనేమో నాకు ఇన్ఫర్మేషన్ తెలియక నేను వాటర్ మొత్తం ఫినిష్ చేశాను. కానీ దేవుని కృపను బట్టి 45 మినిట్స్ వర్షాన్ని బీభత్సంగా కురిపించేసరికి మా డ్రమ్ములు వెంటనే నిండిపోయినాయి. 2 రోజులకు కావలసిన పుష్కలమైన వాటరు దేవుడు మాకు అనుగ్రహించారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ సాక్ష్యము వాటర్ లేని వాళ్ళకు తెలుస్తుంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరి ప్రార్థన ఆలకించాడు, మరి వర్షాన్ని పైనుంచి కురిపించాడు. పైననే కదా దేవుడు ఉండేది, పైనుంచి వర్షాన్ని కురిపించాడు. చక్కగా డ్రమ్ములు మొత్తం నింపుకున్నాను. మా అవసరం తీర్చబడ్డది యేసుక్రీస్తు నామములో. ఈ సాక్ష్యము దాచిపెట్టడానికి నాకు కుదరట్లేదు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అందుకే మీ అందరితో సాక్ష్యం చెప్పుకుంటున్నాను. దేవుడు కృపను బట్టి నా విజ్ఞాపన ధ్వని దేవుడు అంగీకరించి పైనుంచి వర్షాన్ని కురిపించి మరి యేసుక్రీస్తు నామములో మా వాటర్కు సంబంధించిన అవసరత దేవుడు తీర్చినందుకు దేవునికి కోట్లాది శతకోటి కృతజ్ఞతాస్తుతులు. ఈ సాక్ష్యము ద్వారా యేసుక్రీస్తు నామము బహుగా మహిమపరచబడునుగాక. యేసు శక్తిగల నామంలో ఆమె. థ్యాంక్ యూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. థ్యాంక్ యూ జీసస్.